అదే కోహినూరు ఆడేనా దొరికింది? కోహినూరు అదే. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి కదా, ఇదే రోడ్డు చక్కగా ఎట్నే పోవాలా? ఇటు మరి వజ్రాలు ఇటేనా? వజ్రాలు దొరుకుతున్నాయన్నా? దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు. దొరికే వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న దొరికిందా పెద్ద దొరికిందా? 14 క్యారెట్లు. 14 క్యారెట్లు దొరికిందా? ఎంత వరకు ఉండొచ్చు అది విలువ? 46 లక్షలు. 46 లక్షలు విలువ ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు? 20 ఏళ్ళు. 20 సంవత్సరాలు చెప్తున్నారా? ఏమన్నా దొరికాయా? దొరకడానికి ఏం దొరకలేదు, ఇట్లాంటివి దొరికాయి. దొరికింది. ఈ వీడియో చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మాక్సిమం చాలా మందికి రీచ్ అయ్యేలా మీరైతే షేర్ చేయండి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన వజ్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన తెలుగు రాష్ట్రాల్లోనే దొరికాయి. అది ఎక్కడో కాదు, కృష్ణానది తీరంలో దొరికాయి. ఈ ప్లేస్నే కొల్లూరు అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ అత్యంత ప్రసిద్ధిగాంచిన కోహినూర్ డైమండ్ అయితే దొరికింది. అండ్ మీరు రీసెంట్గా చూస్తే హరిహర వీరమలు సినిమాలో కూడా ఆ కోహినూర్ డైమండ్ ప్రస్తావన అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడికి కూడా చాలా మంది ఈ డైమండ్స్ కోసం వర్షం పడ్డప్పుడల్లా అండ్ చాలా మంది వాళ్ళ వర్క్లో ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ డైమండ్స్ కోసం వచ్చి ఒక 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ఇక్కడే ఉండి టెంట్లు వేసుకొని మరి ఆ వజ్రాల కోసం అంటే వజ్రాలను వెతికి మరి ఇక్కడ తీసుకుని అయితే వెళ్తారు. కొంతమందికి దొరికాయి, కొంతమందికి దొరకలేదు. చాలా మంది దొరికినా కూడా మాకు దొరకలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొంతమంది దొరికిన వాళ్ళకైతే చాలా మంది న్యూస్ పేపర్లు కూడా వచ్చాయి, ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయన్నమాట. ఇక్కడ కోహినూర్ డైమండ్, హోప్ డైమండ్, ఇంకా ఇలా చాలా రకాల డైమండ్స్ అయితే దొరికాయి. ఇంకా మీరు కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావన విషయానికి వస్తే కొంతమంది కోహినూర్ డైమండ్ 13వ శతాబ్దంలో దొరికిందంటారు, కొంతమంది 16వ శతాబ్దంలో దొరికిందంటారు. చాలా మంది చెప్పుకునే ప్రకారం ఏంటి అంటే 16వ శతాబ్దంలో ఇక్కడ కోహినూర్ డైమండ్ దొరికిందని, ఆ కోహినూర్ డైమండ్ దాని తర్వాత గోల్కొండ రాజుల దగ్గరికి, దాని తర్వాత మొఘలుల దగ్గరికి, దాని తర్వాత బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు బ్రిటిష్ వారి దగ్గర ఉంది. అది కూడా క్వీన్ ఎలిజబెత్ రాణి కిరీటం మీద అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఈ డైమండ్ ఏదైతే ఉందో ఇది మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళకి ఒక శాపంగా మారుతుందని నమ్మేవాళ్ళు. అండ్ ఇప్పటికీ కూడా ఆ డైమండ్ అయితే చాలా మంది లేడీస్ దగ్గర ఉండడాన్ని అయితే మనమైతే చూస్తాము. అది చాలా శాపంగా మారిందని, దాని గురించి చాలా కథలు అయితే ఉన్నాయి. కోహినూర్ డైమండ్ ఎక్కడైతే దొరికిందో ఆ ప్లేస్కి మనమైతే వెళ్దాము. మనమైతే బోట్లో ప్రయాణించవలసి వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చే దారి మాత్రము ఈ వర్షాకాలం అవడం వల్ల రోడ్ అంతా బురదమయం అయిపోయింది. మీరు మాత్రం ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి. మీరు ఈ ప్లేస్కి కోదాడ నుంచి, మేల చెరువు నుంచి, హుజూర్ నగర్ నుంచి కూడా రావచ్చు. అంతకీ మీరు కన్ఫ్యూజ్ అవుతే మీ ఫోన్లో గూగుల్ మ్యాప్లో కోహినూర్ డైమండ్ ప్లేస్ అని, కోల్లూరు మైన్స్ అని చెప్పి కూడా రావచ్చు. వజ్రాలు ఇటేనా? వజ్రాలు దొరుకుతున్నాయన్నా? మీరు ఇన్నే ఉంటారా? ఇక్కడ ఫుడ్ ఏమైనా దొరికితే తినడానికి? మల్లారెడ్డి కూడా ఇప్పుడు అవతలకి బోట్లు ఎక్కడ ఉన్నాయి? బోట్లు ఇట్టే ఉంటాయి. బోట్లు ఇక్కడే ఎక్కాలా? ఏ ఊరన్నా? ఓ హైదరాబాద్ నుండి వచ్చినాం. పూర్తిగా వీడియో షూటింగ్ చేసుకుందాని వచ్చిన. ఎవరైనా వచ్చారు ఎతకడానికి? ఇప్పుడు ఉన్నారా? చాలా మంది దగ్గర 200 మంది పైన ఉంటారు. ఉన్నారు ఇప్పుడు ఆడ? ఓ ఏమమ్మా గొడిచిలే ఈ మధ్య వరకు ఏం దొరికినాయా? అవునా? ఎంత ఉంటుంది అది? దొరికిందంటే దొరికింది అంతేనా? సరే సరే అన్న. ప్రజెంట్ ఉన్న వెనక కనిపిస్తున్న ఈ లొకేషన్ ఏదైతే ఉందో మనమైతే ఆ బోట్ ఎక్కేసి కొంచెం దూరం ముందుకెళ్ళిపోయి ఆ వజ్రాలు ఎక్కడ దొరుకుతాయో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. చాలా మంది అక్కడ గుడారాలు వేసుకుని కూడా ఉన్నారు. అండ్ అక్కడికి వెళ్ళిపోయి మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ ఎప్పటి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అనేది మొత్తం మీకైతే నేను క్లియర్గా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. మీకు ఇక్కడ చూస్తే మీకు ఒడ్డు లాంటిది కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ క్రాస్ అయితే చూద్దాము. ఇంకా బోట్ నడిపే వాళ్ళైతే ఎవరైతే రాలేదో, ఒకవేళ వాళ్ళు వస్తే మనమైతే ఆ ఎక్కేసి అవతల దగ్గరికి వెళ్ళిపోదాము వజ్రాలు ఎక్కడైతే దొరుకుతాయో. సో ఇదంతా మీకు పులిచింతల ముంపు ప్రాంతం అనమాట. వాటర్ ఎక్కువగా వస్తే ఇవన్నీ మునిగిపోయే
ప్రదేశాలు అనమాట. సో ఇవంతా ముంపు ప్రాంతమే. నీళ్ళు కూడా ఫ్లో చాలా వస్తుంది, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఫ్లో కూడా చాలానే ఉంది. ఎంత ముంపు ప్రాంతాల వల్ల చాలా విలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడున్న విలేజెస్ అన్ని వాళ్ళైతే రీలొకేట్ వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎప్పుడు ఏమొస్తుందో మనం చెప్పలేము, వరదలు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళైతే రీలొకేట్ వెళ్ళిపోయారు అనమాట. ప్రజెంట్ ఇక్కడ మనకి 2 బోట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ బోట్ నడిపే వాళ్ళు ఎవరైనా వస్తే మనం ఎక్కేసి అయితే మనం అక్కడ కనిపించే గుడారలా కనిపిస్తున్నా చూసారా, అక్కడికి మనం అయితే వెళ్ళిపోవాలి. దూరంగా పెద్ద కొండలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. నాకు ఆ కొండలు చూస్తుంటే తిరుమల కొండల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక పెద్ద శిలాపలకం లాగా ఉంది. ఇది పులిచింతల ముంపు గ్రామం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు గ్రామం ఉండేది. ఇవన్నీ వాటర్ రావడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. మరి ఇదైతే చుట్టూ వాటర్ ఉన్నా, ఇది మాత్రం శిలాపలకం లాగా ఇంత పెద్దగా ఉంది. మరి దీనికి ఏ చరిత్ర ఉందో నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ కొంచెం ఇది యూనిక్గా ఉందన్నమాట. సో మేము దాదాపు బోట్ కోసము ఒక 2 గంటలు అయితే వెయిట్ చేసాము. ఆ బోట్ అయితే ఫైనల్గా వస్తుంది. ఆ బోట్ ఎక్కేసి మనమైతే ఈ రివర్ క్రాస్ చేద్దాము. వాటర్ క్రాస్ చేస్తే మనం ఏవైతే గుడారాలు ఉన్నాయో అక్కడికి మనమైతే వెళ్ళిపోతాం. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడే అక్కడ నుంచి బోట్ అయితే వచ్చింది. ఆ బోట్లో చాలామంది ఉన్నారు చూడండి. మనం ఇప్పుడు ఆ బోట్ ఎక్కైతే వెళ్ళిపోదాం. వచ్చే దారంతా బురద ఉండడంతో ఈ జీప్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జీప్ని కడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ అన్న అయితే జీప్ని కడిగేస్తున్నాడు. మొత్తం నీళ్లు కొట్టేస్తున్నాడు జీప్ నిండా. ఫైనల్గా మనమైతే అటు క్రాస్ చేయడానికి బోట్ అయితే ఎక్కేసాము. వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఇది ఒక బోటే ఉంటుందంట. ప్యాసింజర్స్ని అటు సైడ్ ఎక్కించుకొని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారంట. వీలైతే ఈ బోట్ అతని పర్సన్ నెంబర్ అయితే నేను పెడతాను, ఒకసారి అతన్ని కనుక్కొని. అండ్ లేట్ చేయకుండా మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. అయితే మమ్మల్ని దింపేశారు. సో ఇక్కడైతే అన్న వాళ్ళు ఆల్రెడీ తవ్వుతున్నారు చూడండి. అన్న వాళ్ళు తవ్వుతున్నారు. అన్న వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారంట. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఈ వజ్రాలు ఎక్కడైతే దొరుకుతాయో ఆ ప్లేస్ దగ్గరకు వచ్చాము. అన్న వాళ్ళు కూడా వచ్చారు వెతకడానికి కోసము. అన్న ఎప్పుడు వచ్చారన్న మీరు? ఉదయం వచ్చాము. మార్నింగ్ వచ్చారంట. ఏమైనా దొరికాయా? దొరకడానికి ఏం దొరకలేదు, ఇట్లాంటివి దొరికాయి. ఒకసారి చూపించండి. వెతకంగా ఇలాంటివి దొరికాయంట. నాకైతే ఇవి రాళ్ళలాగానే కనిపిస్తున్నాయి, కానీ వజ్రాలు కూడా కొంచెం రాళ్ళలాగానే ఉంటాయి కాబట్టి వెతకాలి. దొరికిన వాళ్ళు దొరవుతారు, దొరికిన వాళ్ళు బాధపడతారు. దొరికిన వాళ్ళని చూసి దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడతారు. అలాంటి బాధపడద్దు, ఓపికతోటి వెతకాలి. నాకు తెలిసి అప్పట్లో బ్రిటిష్ కాలం నాటి 16వ శతాబ్దం 13వ శతాబ్దం అంటేనే వాళ్ళు ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయారు. దాదాపు రోజుకి 20,000 నుంచి 30,000 మంది కార్మికులు పనిచేసి అంతగానో ఒకనొక టైంలో వజ్రాల రేటే పడిపోయేంతగా తవ్వారనమాట. ఇప్పటికి ఉంటాయంటే నమ్మలేకపోతున్నాను. ఆ నోట ఈ నోట మనం అన్నీ చూస్తూనే ఉన్నాము, వాళ్ళకి దొరికాయి వీళ్ళకి దొరికాయి అని చెప్పేసి. సో ఎవరికైతే దొరికాయో వాళ్ళని కూడా నేను వాళ్ళతో మాట్లాడి మీకైతే ఆ వీడియో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలామంది కూడా వెతుకుతున్నారు. ఒకసారి వాళ్ళని కూడా ఇంటరాక్ట్ అవుదాము అండ్ మనం కూడా వెతుకుదాం. దొరికిందనుకో నేను మీకైతే చెప్పాను, దాని తర్వాత నేను యూట్యూబే బంద్ చేసుకుంటాను. ఇక్కడ ఈ బాబాయ్ గారు కొంచెం కూడా మట్టిని కూడా వదలకుండా ఈ దీంట్లో అయితే వేసి పక్కనైతే పడేస్తున్నారు. చూద్దాం, మనకి బాబాయ్ కష్టానికి తగ్గ ఫలితం దొరకాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చిన్నగా తవ్వుతూనే ఉన్నారు. మీరు మొత్తం చూసుకుంటే ఇంత పెద్ద గుంట అయితే తవ్వారనమాట బాబాయ్ గారు. ఇలా చాలామంది వచ్చి ఇక్కడ గుడిసెల్లాగా గుడారాలు కూడా వేసుకొని చాలామంది తవ్వుకొని అలా వెళ్తూ ఉంటారు. చూస్తున్నారా, మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం మీకు గుడిసెలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ చూసినా కూడా మీకు చాలా గుడిసెలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
అదంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పంతులు గారి పొలం దగ్గర అయితే ఉన్నామన్నమాట. చాలా మంది కూడా వస్తున్నారు. అండ్ లగేజ్లో కూడా బట్టలు కూడా వేసుకొని మరి వచ్చేసి ఇక్కడ ఒక 5 రోజులు 10 రోజులు అలా ఉండి వెతికి మరి తీసుకుని వెళ్తారు. అండ్ చాలామంది గుడారాల్లో చూస్తే కూరగాయలు ఉన్నాయి, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉండడానికి తిండి అనేది కావాలి కదా. అలా తింటూ ఇలా అయితే వెతుక్కొని గుంటలు తవ్వి చిన్న మట్టిని కూడా వదలకుండా, చిన్న రాయిని కూడా వదలకుండా వాళ్ళైతే క్లుప్తంగా పరిశీలించి మరి తీసుకొని అయితే వెళ్తారు. అబ్బాయి గారు నమస్కారం. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుందా? ఎంతమంది వచ్చారు మీతో పాటు ఇక్కడ? నార్మల్ గా మేము నలుగురు వచ్చారు. దాదాపు ఇక్కడ ఒక 50 మంది దాకా ఉంటారు ఇప్పుడు ఒక 50 మంది ఉంటారు. మీకు మరి ఏమైనా దొరికాయా? ఏం దొరకలేదు. దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్న దొరికిందా పెద్ద దొరికిందా? అది 14 క్యారెట్లు. 14 క్యారెట్లు దొరికిందా? ఎంతవరకు ఉండొచ్చు అది విలువ? అది 46 లక్షలు. 46 లక్షలు విలువ ఉండొచ్చు. 46 లక్షలు. అమ్మ ఫస్ట్ దొరికింది ఎవరు చెప్పండి, వెళ్ళిపోయింది. మరి దొరికిన వాళ్ళు ఎట్లా చెప్తారు? వెళ్ళిపోతారు ఇక. సో మీరు మరి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉందామని చూస్తున్నారు? మేము సోమవారం వెళ్తాం. సోమవారం వెళ్ళిపోతారు. ఓకే. బాబాయ్ గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళతో పాటు వేరే వాళ్ళు ఎవరు వచ్చారంట, వాళ్ళకైతే 14 క్యారెట్ల వజ్రం అయితే దొరికిందంట. అది ఆల్మోస్ట్ దాని విలువ వచ్చేసి 46 లక్షలు ఉంటుందని చెప్పేసి అన్నారు. ఈ బాబాయ్ వాళ్ళు కూడా వెతుకుతూనే ఉన్నారు. కొన్ని రోజులు ఇప్పటికీ వచ్చి వారం రోజులు అవుతుందంట. ఒక సోమవారం అయితే వెళ్ళిపోతారు. సోమవారం అంటే ఇవాళకి ఎల్లుండి అనమాట. ఈరోజు శనివారం అయితే వాళ్ళు ఎల్లుండి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళకి దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దాదాపు వారం రోజులు ఉంటున్నారు కాబట్టి తిండి అన్ని ఇక్కడే. తిండి ఎట్లా మరి? ఫుడ్ ఎట్లా తెచ్చుకున్నారు? కూరగాయలు అవన్నీ, కూరగాయలు అన్ని, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్ని ఇక్కడే తెచ్చుకొని ఇక్కడే ఉండి ఒక వారం రోజులు కాకుండా అయితే వీళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే బాబాయ్ గారు అయితే తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న రాయి కూడా వదలొద్దు. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతి రాయి వజ్రం లాగానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, గవ్వలు ఉన్నాయి. ఇదంతా ముంపు ప్రాంతం కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక 50 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితమో మనం పుట్టి ఉండి ఇక్కడ వెతుకుంటే మనకి ఎప్పుడైనా దొరికేవని. కాకపోతే మనం లేట్ అయిపోయాము. ఇక్కడ చూస్తే మీకు అన్ని గుడారాలు కనిపిస్తున్నాయి కదా. ఒకసారి ఆ గుడారాలలో ఏమేమి ఉన్నాయో నేను మీకైతే చూపిస్తాను. సో ఆ బాబాయ్ వాళ్ళు ఇందాక మాట్లాడారు కదా, వాళ్ళ గుడారానికి అయితే మనమైతే వెళ్దాం ఒకసారి. చలో లేట్ చేయకుండా వెళ్దాం, పదండి. ఇక్కడ చూస్తే చూడండి అన్నీ మీకు గుడారాలే కనిపిస్తున్నాయి. అందరు ఇలా గుడారాలు వేసుకొని మరి వీళ్ళైతే స్టే చేస్తున్నారు అన్నీ. సో సడన్గా పెద్ద వర్షం వచ్చినా వాన వచ్చినా కూడా ఇబ్బంది వీళ్ళకి. ఎందుకంటే ఫుల్ గాలి వచ్చింది అనుకుంటే ఏమవుతుంది, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతాయి కాబట్టి కష్టమే. అండ్ వీళ్ళు చూసారా ఈ గుడారంలో వీళ్ళు ఏమేమి తెచ్చుకున్నారో సామాన్లు. ఇక్కడ చూస్తే మీకు వాటర్ బాటిల్ కనిపిస్తూ ఉంది. వాటర్ బాటిల్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. చూడండి పెద్ద వాటర్ క్యాన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పడుకోవడానికి చాప కూడా వీళ్ళైతే తెచ్చుకున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆ వాటర్లో మట్టిని ఇట్లా చిలకడానికి ఉంటుంది కదా, అది కూడా తెచ్చారు. ఇక్కడ చెద్దర్లు కానీ, బ్యాగులు కానీ, బట్టలు అండ్ గ్యాస్ స్టవ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ వీళ్ళు టీ తాగడానికి కూడా అన్ని సామాన్లు తెచ్చుకున్నారు చూడండి. సో వీళ్ళు ఇలా గుడిసెలు వేసుకొని ఇక్కడున్న వజ్రాలను అయితే వెతకడానికి అయితే ఉంటారనమాట. ఈ బాబాయ్ వీళ్ళకి దొరికిన రాళ్ళని అయితే చూపిస్తా అని చెప్పేసి అంటున్నాడు. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది చూద్దామని చెప్పేసి. చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయి అవి. చిన్న చిన్నవి దొరికాయా? ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తున్నాయి చూడండి, వజ్రాలా కనిపిస్తున్నాయి. ఒకసారి వీళ్ళైతే టెస్టింగ్ అయితే చేపియాలి. ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద గుడారాలు వేసుకొని మరి కూడా వజ్రాలను అయితే వెతుకుతున్నారనమాట. చూడండి ఎంత పెద్ద గుడారం ఉందో. అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చాలా గుడారాలు అయితే ఉన్నాయి. చాలా మందికి దొరికాయంట. కొంతమంది దొరికిన వాళ్ళైతే ఏ చప్పులు లేకుండా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే వెతుకుతున్నారు వారం 10 రోజులు అట్లా. పెద్ద ఏమైనా అవుతుందా, దొరుకుతుందా? రాళ్ళులాగా అనిపిస్తున్నాయి కానీ అయితే కావు, అన్ని అట్లే అనిపిస్తున్నాయి కదా. అవుతుందా? కరెక్టేనా అది? అయితే రాయా? ఇక్కడ చూస్తే చాలా గుంటలు తవ్వైతే ఉన్నాయి.
చూడండి ఎన్ని గుంటలు తవ్వైతేసారో. చిన్నగా ప్రతిదీ కూడా దేన్ని కూడా వదలకుండా గుంటలు తవ్వైతే చూస్తున్నారు దొరుకుతాయో లేవో అని చెప్పేసి. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు? 20 ఏళ్ళు. 20 సంవత్సరాలు చెప్తున్నారా? అదే కోహినూరు ఆడేనా దొరికింది? కోహినూరు అదే కొండ మీద. నాయుడు కోట అది. అంటే నాయుడు ఆయన కాదు కోట అన్నమాట. అది రాజులు. ఇప్పుడు అక్కడ పోవడానికి లేదా వీలు లేదా? వీలు లేదు. మీరు పోయారా అసలు? ట్రై చేసారా? పోయినా 20 ఏళ్ళ క్రితంలో పోయినాను. ఒక్క రోజులో పాటం రావటం దిగి వచ్చిన. నైట్ 12 గంటకల్లా దిగి వచ్చిన. ఒకరోజు ఆడే పండుకున్నా బొల్లు కింద, చెట్టు పెద్ద కొండ కింద పండుకున్నా. ఏం తట్లు ఉంటాయి, నీ చేయి వారు పొడుగుంటాయి. మొహాలైనా శివంకలైనా ఎడగండ్లైనా చిత్తపుల్లైనా ఎల్లగోట్లైనా మరి మనబోతులైనా దుప్పులైనా కంతులైనా కొండచెల్లైనా చంపితే బతికించిన. ఒక్కలే తప్పారు 2 రోజులు 2 రాత్రులు, పొద్దున సాయంత్రం రాత్రి. ఆ 12 అడుగులు వద్దునా ఇంక దొరక్క ఇంక వచ్చిన కిందకి దిగినట్టు. ఇట్లాంటివి కూడా దొరకలేదా? స్ఫటికాలు దొరికినాయి. స్ఫటికాలు దొరికినాయి. ఉండేగా ఇంటికాడ ఉండేగా స్ఫటికాలు దొరికినాయి. అటు కూడా ఆ కొండ ఈ కొండ మధ్య నీళ్లు పాతేటనే 2 కాలం మధ్య. ముందుకు పోయినాక ఈ కొండల కాడనే ఆ గట్టు చక్కగా ఎత్తు గట్టు చక్కగా దేవుడి బొమ్మలు, ఆయన సంపమ్మలు, వినాయక సంపమ్మలు. అంత ఎత్తు మీద ఎట్లా కట్టిరు అసలు? కింద లోయలో 2 కోళ్ళ మధ్య లోయలో. అది వజ్రాల గనులు అవి అక్కడే ఉన్నాయి మొత్తం. కోట ఉంది ఉంది ఆడ. కోట ఉంది రాజు. ఇప్పుడు ఇదంతా ఇంత ముందు గ్రామం ఉంది ఏమన్నా ఊరు? అది ఊరే మొత్తం మునిగిపోయింది అదంతా. మళ్ళీ అటు ఒకటి ఊరు పడింది, మునిగిపోయింది కోళ్ళూరు అని. ఇటేమో ఇదేమో పంతులు గారి పొలం. ఇది పంతులు గారి పొలం. ఈ ఒక 20 ఊళ్ళు మునిగిని, ఇటు అటు ఒక 20 ఊళ్ళు మునిగిని. ఆంధ్ర తెలంగాణ 40 ఊళ్ళు దాకా 50 ఊళ్ళు దాకా పోయినాయి. ఆ డావం కట్టాను, పులింత డావం కట్టాను. లాకులు బిగిస్తే ఇవన్నీ తన్ని నీళ్లు పడతాయి, చెట్లలో పోతాయి నీళ్ళు, ఊరి చెట్లలోకి. ఈ మొత్తం ఏమో ఇట్ట శిథిలం అయిపోతాయి. ఇట్లా నీ వెనకమాల చెట్టు అలా. మరి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బంగారు దొరికిందా వజ్రం? ఎవరికి? చాలా మంది దొరికినాయి, అమ్ముకున్నారు. ఎంత విలువ ఉంటాయి? విలువే ఉంది, ఇంత లేదు. రాయిని బట్టి క్యారెట్ను బట్టి. మీరు చూసిన వాటిలో ఎంత విలువ ఉంది లాస్ట్ పెద్దది? లాస్టా 3 కోట్లకు పోయిపోయి. 3 కోట్లు అది? బో, ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకోవాలి దొరికిన వాళ్ళకి? 20 ఏళ్ళ క్రితంలో 3 కోట్లు. 3 కోట్లు ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం 3 కోట్లు అంటే ఇప్పుడు అసలు 30-40 ఉంటాయి. ఇప్పుడే బాబాయ్ తవ్వుతూ ఉంటాయి ఇక్కడ. అప్పుడు పాతకాలం అంటే పెద్ద కత్తేదో దొరికింది బాబాయ్కి. ఇంకా బంగారు గనులు దాన్ని ఏమంటారు, లంకె బిందెలు కూడా దొరుకుతాయేమో బాబాయ్కి. బాబాయ్ అదృష్టం మామూలు లేదుగా. పాతకాలం నాటి కత్తి దొరికింది బాబాయ్కి. దొరికింది బాబాయ్. ఏంటిది? అది రాయే. నా ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. ఇలా 1 కాదు 2 కాదు, రోజుకి 100ల సంఖ్యలో జనాలందరూ వచ్చి వేరే ప్లేసుల నుంచి వచ్చి ఇక్కడ ఉండి మరి వజ్రాలను అయితే వెతుకుతూ ఉంటారు. కొంతమందికి అయితే దొరుకుతాయి, కొంతమందికి అయితే దొరకవు. చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు చూపించడం కోసము నేనైతే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకొని చాలా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. ఒకవేళ మీకు కూడా వజ్రాలు దొరికితే మీరు వాటిని ఫస్ట్ ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అసలు మన ప్రైడ్ ఏదైతే ఉందో కోహినూరు డైమండ్ మన దగ్గర అయితే ఇప్పుడైతే లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఇంకోటి ఏమనిపిస్తుంది ఏంటంటే, అది మన కోహినూరు డైమండ్ ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందని చెప్పేసి అదొక గర్వకారణంగా ఉంది. కాకపోతే అదైతే ఇప్పుడైతే మన చేతిలో లేదు. చాలాసార్లు మన భారతదేశం ఏదైతే ఉందో వాళ్ళనైతే రిక్వెస్ట్ అయితే చేశారో మా డైమండ్ మాకు తిరిగి ఇచ్చేయమని చెప్పేసి. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మేము అధికారికంగానే మేమైతే ఆ డైమండ్ అయితే తీసుకున్నాము, మీకు రిటర్న్ ఇచ్చేది లేదని చెప్పేసి చెప్పారు. కానీ ఆ డైమండ్ ఏదైతే ఉందో కోహినూరు డైమండ్ అనేది అది ఒక వెల కట్టలేదన్నమాట. మీరు కుబేరా సినిమాలు చూస్తే ఏమంటారు, ధనుష్ గారు కోట్లు విలువైందని చెప్పేసి అంటారు కదా. సో అంత విలువైంది. డబ్బులు పక్కన పెడితే అదొక ప్రైడ్, ఏమంటారు అంటే అదొక గర్వకారణం లాగా చెప్పుకుంటారనమాట మన వాళ్ళు ఎవరైతే ఉంటారో. అదైతే మన చేతిలో మిస్ అయిపోయింది. ఇలా చాలా వరకు మన దగ్గర ఉన్న బంగారం కానీ వజ్రాలు కానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవి కానీ చాలా వరకు మన దగ్గర నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంకా మన దగ్గర ఉన్న చాలా సంపద అయితే మనమైతే నష్టపోయాము. అండ్ ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పటికీ దొరుకుతాయనే నమ్మకంతో చాలామంది వస్తున్నారు. కొంతమంది దొరికినా కూడా చెప్పరు, ఎందుకంటే వీళ్ళకి దొరికాయని చెప్పేసి వేరే వాళ్ళు అనుకోవడము,
ఇలా ఉంటాయి చాలా మంది దొరికినట్టు చిన్నగా జేబులు వేసుకుని వెళ్ళిపోతారు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక రూమర్స్ కూడా స్ప్రెడ్ అయిపోతాయి, పలానా పర్సన్కి దొరికింది, అది అంత విలువైనది, ఇది ఇంత విలువైనది అని చెప్పేసి అయితే అనుకుంటా ఉంటారు. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, పుకారు ఒకరి నోట్లో, అది ఒక నోట్ నుంచి ఒక చెవికి వెళ్ళిపోయిందంటే పుకారు అందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఈ కొల్లూరు డైమండ్స్ ఏవైతే ఉన్నాయో, కొల్లూరు గనుల వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మ్యాక్సిమం చాలా మందికి రీచ్ అయ్యేలా మీరైతే షేర్ చేయండి.